మినమా 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 సార్ మేడం గారు కళ్ళు తెరిస్తే ప్రాబ్లం అవుతుందేమో సార్. మినమా నేను మేడం గారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను సార్. ఇలాంటి పరిస్థితుల్లో తను వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు రవి? ముందు అర్జెంట్గా హాస్పిటల్ పోనీ. మినమా 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 తొందరగా పోనీ రవి. సార్ ఏమై ఉంటుంది రవి? నా మీనమ్మకి ఏమై ఉంటుంది? తను ఎందుకు ఇలా పడిపోయింది? మీరేం టెన్షన్ పడకండి సార్, మేడం గారికి ఏం కాలేదు. డాక్టర్, తనకి ఎలా ఉంది? మీరోసారి నాతో రండి. మేడంకి ఏం కాదు, మీరు పదండి సార్. కూర్చోండి. ముందు తనకి ఎలా ఉందో చెప్పండి డాక్టర్. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి, నేను చెప్తాను. చెప్పండి డాక్టర్. తను మీకేమవుతారు? మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేశాను ఒట్టు మమ జీవన హేతు. చెప్పండి సార్, మేడం మీకేమవుతారు? తెలిసిన వాళ్ళ, బంధువులా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.